హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ కౌసల్య. మై ఛానల్ నేమ్ ఇస్ గంగా కౌసల్య 95. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం అనేది నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి వీడియోలు ఇంకా నేను చాలా చేయగలుగుతాను. ఈ వీడియో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొకరికి రీచ్ అవుతుంది. సో మీకు యూస్ఫుల్ కాకపోయినా వాళ్ళకైనా ఇది యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. గెలుపు అనేది ఒక అవకాశం కాదు, అది ఎన్నుకోవాల్సిన ఒక లక్ష్యం. అది ఎదురు చూడాల్సిన వస్తువు కాదు, కృషితో సాధించాల్సినది. సో మీ యొక్క గమ్యాన్ని మీరు ఖచ్చితంగా, మీ యొక్క లక్ష్యాన్ని మీరు కృషితో సాధిస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ను చూసుకుందాం. 6th క్లాస్ తెలుగు బిట్స్. అమ్మఒడి పాఠ్యభాగ కవి ఎవరు? బాడిగ వెంకట నరసింహారావు. బివి నరసింహారావు గారు ఎక్కడ జన్మించారు? కృష్ణా జిల్లాలోని కౌతారంలో. బివి నరసింహారావు గారు పిల్లల కోసం రాసిన రచనలు ఏమిటి? బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబాలలు, ఋతువాణి, ఇలా 17 పుస్తకాలు రాశారు. బాలబంధుగా ప్రసిద్ధి చెందినది ఎవరు? బివి నరసింహారావు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించినది ఎవరు? బివి నరసింహారావు గారు ఆ పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా పేరు తెచ్చుకున్నారు. అమరావతి కథలు, కార్తీక దీపాలు ఎవరి యొక్క కథా సంపుటాలు? సత్యం శంకరమంచి. అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఏ సంవత్సరంలో అందుకున్నారు? 1979. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు ఎవరు? గరిమెళ్ళ సత్యనారాయణ. గరిమెళ్ళ సత్యనారాయణ గారు రాసిన గేయాలు ఏవి? దండాలండోయ్ మీముండలేమండోయ్ బాబు, మాకొద్దీ తెల్ల దొరతనము. గరిమెళ్ళ సత్యనారాయణ గారు చేసిన రచనలు ఏవి? 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు. పంచతంత్ర కథలను మొదట సంస్కృతంలో రాసినది ఎవరు? విష్ణు శర్మ అనే పండితుడు. పంచతంత్ర కథలను తెలుగులో రాసినది ఎవరు? నీతి చంద్రిక పేరుతో పరవస్తు చిన్నయ్య సూరి రాశారు. పంచతంత్ర కథల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ప్రతి వ్యక్తి సమయోచిత ప్రతిభను కనపరిచి ఆపదల నుండి తప్పించుకోవాలని, మోసపు మాటల్ని నమ్మకూడదని తెలియజేయడమే పంచతంత్ర కథల యొక్క ముఖ్య ఉద్దేశం. కందుకూరి వీరేశలింగం గారి బిరుదులు ఏమిటి? గద్దె తిక్కన. కందుకూరి వీరేశలింగం గారి రచనలు ఏవి? రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర మొదలగునవి. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి తల్లిదండ్రులు ఎవరు? శ్రీరాములు గారు గురవయ్య, మహాలక్ష్మమ్మ. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఎక్కడ ఎప్పుడు జన్మించారు? మద్రాసులో 16వ తేదీ మార్చి 1901వ సంవత్సరంలో. పొట్టి శ్రీరాములు గారు ఎప్పుడు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు? 19వ తేదీ 10వ నెల 1952. పొట్టి శ్రీరాములు గారి మరణం ఎప్పుడు జరిగింది? 15వ తేదీ 12వ నెల 1952. పింగళి వెంకయ్య గారు ఎప్పుడు ఎక్కడ జన్మించారు? 1878 ఆగస్టు 2వ తేదీన కృష్ణా జిల్లా బట్ల పెనుమర్రులో. పింగళి వెంకయ్యను గాంధీజీ గారు జాతీయ పతాకం చిత్రించమని ఎప్పుడు అడిగారు? 1921లో విజయవాడలో జరిగిన అఖిల భారతీయ కాంగ్రెస్లో గాంధీజీ గారు పింగళి వెంకయ్య గారిని జాతీయ పతాకం చిత్రించమని అడిగారు. జాతీయ పతాకం మధ్యలో అశోక చక్రం కంటే ముందు ఏమి ఉండేది? రాట్నం ఉండేది. పింగళి వెంకయ్య గారు ఎప్పుడు స్వర్గస్థులైనారు? 4వ తేదీ
7వ నెల 1963. భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞను రాసినది ఎవరు? పైడిమర్రి వెంకట సుబ్బారావు. భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞను జాతీయ ప్రతిజ్ఞగా ఎప్పుడు స్వీకరించారు? 1964లో బెంగళూరులో ప్రముఖ న్యాయ నిపుణుడు మహమ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహా మండలిలో జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించారు. భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞ ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? 1965 జనవరి 26 నుంచి. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ఎక్కడ జన్మించారు? నల్గొండ జిల్లాలో అన్నేపర్తి గ్రామంలో 1916వ సంవత్సరంలో జూన్ 10వ తేదీన వెంకటరామయ్య రాంబాయమ్మ అనే దంపతులకు జన్మించారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని రాష్ట్రగేయాన్ని రాసినది ఎవరు? శంకరంబాడి సుందరాచారి. శంకరంబాడి సుందరాచారి గారు ఎక్కడ జన్మించారు? చిత్తూరు జిల్లా తిరుపతిలో 1914 ఆగస్టు 10వ తేదీన. శంకరంబాడి సుందరాచారి విగ్రహం ఎక్కడ ఉంది? 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం దగ్గర మైకు ద్వారా మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయం నిరంతరం ధ్వనించే ఏర్పాటు చేసింది. కవి కాలం శతకం. నార్ల చిరంజీవి 20వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఇతను రాసిన శతకం తెలుగు పూల శతకం. వేమన 17వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. వేమన శతకంను రాశారు. కరుణశ్రీ 20వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. తెలుగు బాల శతకంను రాశారు. తిక్కన 13వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన ఆంధ్ర మహాభారతం వ్రాసారు. పక్కి అప్పల నరసింహం 17వ శతాబ్దానికి చెందినవారు. ఈయన కుమార శతకం, కుమారి శతకం రాశారు. పోతులూరి వీరబ్రహ్మం ఈయన 17వ శతాబ్దానికి చెందినవారు. కాళికాంబా సప్తశతి శతకాన్ని రచించడం జరిగింది. మారద వెంకయ్య 16వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఈయన భాస్కర శతకంను రాయడం జరిగింది. కంచర్ల గోపన్న 17వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. దాశరథి శతకంను రాయడం జరిగింది. అద్దంలో చందమామ పరిచయం. అద్దంలో చందమామ, పంచమం అనే నవలలు ఎవరివి? చిలుకూరి దేవపుత్ర. కుసుమ ధర్మన్న గారి రచనలు ఏవి? నిమ్నజాతి ముక్తి తరంగని, నల్లదొరతనం, హరిజన శతకం, మా కొద్దీ నల్లదొరతనం. అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తపించిన తొలితరం దళిత కవి ఎవరు? కుసుమ ధర్మన్న. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమానం ఏ సంవత్సరంలో వచ్చింది? 1913. ఆతుకూరి మొల్ల ఎక్కడ జన్మించారు? కడప జిల్లాలోని గోపవరంలో. నెల్లూరు గాంధీగా ప్రసిద్ధి చెందినది ఎవరు? వెన్నెలకంటి రాఘవయ్య. వెన్నెలకంటి రాఘవయ్య గారికి భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో పద్మభూషణ్ ఇచ్చింది? 1973వ సంవత్సరంలో. కాలంకు వికృతి పదం కారు. కార్యంకు వికృతి పదం కజ్జం. డెందముకు పర్యాయ పదాలు హృదయం, యద. సింషుపా వృక్షం అనగా ఇరుగుడు చెట్టు. సుంత అనగా అర్థం కొంచెం. శూరులు అనగా అర్థం శౌర్యం కలవారు. గర్భంకు వికృతి కడుపు. పొలతి అనేది దేనికి పర్యాయ పదం? స్త్రీ. పుంగవం అనేది దేనికి పర్యాయ పదం? ఎద్దు. ఎలమి అనేది దేనికి పర్యాయ పదం? సంతోషం. కినియు అనేది దేనికి పర్యాయ పదం? కోపం. కపి అనగా అర్థం కోతి. పుడుక అనగా అర్థం పుల్ల. తనరు అనగా అర్థం ప్రకాశించు. ప్రాచీనంకు పర్యాయ పదాలు ప్రాక్తనం, సనాతనం. ధనుజులకు పర్యాయ పదాలు అసురులు, రాక్షసులు. లేసుకు పర్యాయ పదాలు సులభం, చులకన. వదనంకు అర్థం ముఖం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.